హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు న్యూస్ చూసినాను అనమాట. న్యూస్ చూస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అది చూసిన చూస్తున్నప్పుడు ఈరోజు ఉదయం కర్ణాటకలో 16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాలో లేకుండా అనేది న్యూస్ చదివిన. అంటే ఇంక వాళ్ళు సోషల్ మీడియా చేయకూడదని, వాళ్ళు ఏదన్నా ప్రోగ్రాంలో చేయకూడదని ఎట్టెట్నో సోషల్ మీడియాలో లేదకుండా. ఇప్పుడు అన్నం తింటా నేను న్యూస్ పెట్టుకున్నా. మళ్ళీ న్యూస్ పెట్టుకుంటే మన ఏపీ గవర్నమెంట్ లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చెప్తా ఉన్నాడు. 13 ఏళ్ళ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి అనేది ఆయన చెప్పిండు ఈరోజు. దాని గురించి మనము ఒక చట్టం కూడా తీసుకొద్దాము. చట్టం తీసుకొని వచ్చి 13 ఏళ్ళ లోపు పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక సోషల్ మీడియా చేస్తూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ అట్లా చర్యలు తీసుకుందాము. ఆ సోషల్ మీడియాలో 13 ఏళ్ళ పిల్లలతో మనం సోషల్ మీడియా చేసేది లేకుండా చూసుకోవాలనేది ఇంకా ఇప్పటి నుంచి గవర్నమెంట్ పెట్టిన రూల్స్. ఆ రూల్స్ రెగ్యులేషన్ రెండు మనము పాటించాలి. నలుగురికి కూడా తెలియాలి ఈ విషయము. నాకు కానీ ఒక బాబు ఉన్నాడు. నేను కానీ ఫోటోలు అయ్యో ఒకటి యూట్యూబ్లో పెడుతుండా. నేను యూట్యూబ్లో మటుకేమో నేను చేసేది ఒక వీడియో అయితే నేను మా పిల్లని ఎక్కువ పెడతానమాట. కొడుకు ఒక ఉంటాయి, ఒక 30-40 వీడియోలు ఉంటాయి. అవి మళ్ళీ ఉంటాయో పోతాయో, వాడు చిన్నప్పటి నుంచి పెట్టుండా మళ్ళీ అవి ఉంటాయో పోతాయో తెలియదు. కానీ ఇంకా ఇప్పటి నుంచి మటుకేమో మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి. నాకు ఉన్నాడు కాబట్టి ఒక 4 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆ 4 ఏళ్ళ అబ్బాయి నేను రోజు ఎట్నో గట్ట అవన్నీ మటుకు వీడియోలో కనబడిచేదాన్ని అనమాట. ఇప్పుడు ఇంకా అలా కుదరదు. ఈరోజే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని దానికి కూడా ఒక చట్టం తీసుకొని రావాలని ఏపీ గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి, అందుకోసమని మనము చిన్నపిల్లలు కనుక ఉంటే ఇంకా జాగ్రత్త పడాలి. సోషల్ మీడియాలో ఇంకా లేదు అనమాట. నా 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 వాయిస్ కానీ నేను చెప్పిన మాటలు కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పోయి చూడండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. నన్ను లైక్ చేయండి. నా ఛానల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అందరూ. నేను చెప్పిన మాటలు బాగుంటాయి కనుక కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.